యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని, ఆయన క్రీస్తు అని, ఆయన సర్వమానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడని, ఆయన దైవ కుమారుడని ఆ జనులకు కానీ ఆ అధికారులకు కానీ తెలిసి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేవారు కాదండి. క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. లోక సువార్త, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే మాట యేసుక్రీస్తు వారు పలకడం జరిగింది. మొదటిది వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు, రెండవది వారిని క్షమించు. ఎంత చక్కని మాట అండి. తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి ఆ న్యాయాధిపతుల దగ్గరకు ప్రవేశపెట్టే లోపే క్రీస్తు ప్రభు వారిని ఎన్నో విధాలుగా హింసించారు, దూషించారు, అవమానపరిచారు. ఆ ప్రభువుని తీసుకువెళ్ళినది మొదలుకొని మరి ఆ సిలువ మ్రాను పైన ఆయన మేకులు కొట్టబడి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నా కూడా ఆయన అపహాస్యం చేస్తూ, నిందిస్తూ, అవహేళన చేస్తూ ఉన్నటువంటి ఆ అల్లరి మోక వైపు ప్రభు చూస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడండి. ఒకవేళ తెలియక చేసినా కూడా అంత ఘోరాతి ఘోరంగా హింసిస్తే ఏ మానవుడు కూడా క్షమించలేడండి. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి దయాగుణం ఎంత గొప్పది అని అంటే, వారు తెలియక చేశారయ్యా వారిని క్షమించు అని తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి దేవుడు సిలువ మ్రాను పైన వేలాడుతూ వారిని గురించి క్షమాపణ తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తే ఎంత ఆశ్చర్యం అండి. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడని, ఆయన క్రీస్తు అని, ఆయన సర్వమానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడని, ఆయన దైవ కుమారుడని ఆ జనులకు కానీ ఆ అధికారులకు కానీ తెలిసి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేవారు కాదండి. అదే మాట అపోస్తున్నటువంటి పేతురు గారు మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తున్నని నాకు తెలియను అంటున్నాడండి. ఎందుకు ఈ మాట అంటే, అక్కడ శృంగారం అనే దేవాలయం మెట్ల దగ్గర కూర్చున్న ఒక కుంచి భిక్షగాన్ని పేతురు యోహానులు స్వస్థపరిచారు. అక్కడ వారిని గురించి అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. వారిని పుట్టుకుంటూ వారిని లేపి నడిపించారు అనగానే వీళ్ళని ఏదో దేవుళ్ళని చూసినట్టుగా చూస్తూ ఉంటే, మేము మా సొంత శక్తి చేతనైనా మా సొంత బలము చేతనైనా ఇది చేయలేదు, నజరేయుడైన యేసు నామమున మేము ఈ కార్యాన్ని చేస్తామని చెప్పి చెబుతూ అక్కడ పేతురు గారు ఇస్తున్న సందేశం ఏంటంటే, అయ్యా మీరును మీ అధికారులను తెలియక చేస్తారన్న సంగతి నాకు తెలుసు, అయినా ఆయనను తండ్రి అయిన దేవుడు అలానే ఉంచలేదు, ఆయన సమాధిలో నుంచి మరణము నుండి తిరిగి సజీవునిగా లేపాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఈ మాటలో మనం ఇంకా చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దినాన ఆయన శిష్యులందరిని పిలిచి, అబ్బాయి నన్ను గురించి జనులందరూ ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. మన గురించి కూడా మనం తెలుసుకోరు కొంతమంది. మన గురించి మనం తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. నేను ఏమనుకుంటున్నారు, నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నారు, నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అనే విషయం కనుక జనుల్లో నుండి కొంచెం ఆ పలుకేంటో మనం తెలుసుకున్నామంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నన్ను గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగితే, కొందరు ఏలియా అంటున్నారు అయ్యా, కొందరేమో మరి మోషే అంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు తిరిగి బ్రతికొచ్చాడు అంటున్నారు. రకరకాల విధాలుగా వారు చెప్పడం జరిగింది. అయితే మీరేమనుకుంటున్నారు నన్ను గూర్చి అని అంటే, వెంటనే సీమోను పేతురు గారు లేచి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువయ్యా అని సమాధానం చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నాడండి. అబ్బా, ప్రభు అంటాడు వెంటనే, బర్యోనా నీవు ధన్యుడవు, ఈ సంగతి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు తప్ప మనుషులు నీకు బయలుపరచలేదు అని ఆ పేతురుని మెచ్చుకుంటూ ఏమంటారు తెలుసా? కింద అటు పిమ్మట తాను క్రీస్తు అని 20వ వచనంలో చదవండి. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా చెప్పి ఉండెను. ఈ మాట చూసారా? యేసు క్రీస్తు అని, ఆయన అభిషిక్తుడని, తండ్రి యొక్క కుమారుడని,
ఆయన మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడనే విషయం ఎవరికి అర్థమైంది? యేసును వెంబడించిన 12 శిష్యులకు అర్థమైంది కాబట్టి ప్రభు ఏమంటాడంటే, అబ్బాయి ఇదిగో నేను క్రీస్తుని అనేటటువంటి విషయాన్ని మీరెవరితో కూడా చెప్పొద్దని చెప్పి ఆయన శిష్యులందరితో కూడా ఖండితముగా ఆజ్ఞాపించను అని రాయబడతా ఉంది. వాళ్ళ కండిషన్ ఆజ్ఞాపించాడు, ఖండితంగా చెప్పాడు. అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను క్రీస్తుని అనే విషయం మీరు అసలు ఎవరితో కూడా చెప్పొద్దు అని వాళ్ళకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పేతురును, యోహానును, యాకోబుని అనగా పేతురును, జబదయి కుమారులు ఇద్దరిని వెంట పెట్టుకుని ఆయన కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి అని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ రూపాంతరం చెందడం జరుగుతుంది. వెంటనే అది వారు చూసినటువంటి వారు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు. ఏంటిది, ఈయన ప్రభువులా ఉన్నాడు, ఈయన క్రీస్తు అని చెప్పేసి ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని, ఆ రూపాంతరాన్ని ముఖాముఖిగా చూడడం, దేవుని స్వరాన్ని వాళ్ళు వినడం చూడగానే వాళ్ళు ఆశ్చర్యపడతారండి. అయితే ప్రభు 9వ వచనంలో మనం చదువుకుంటే వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని వారికి ఆజ్ఞాపించాను. అక్కడ 12 మందికి ఆజ్ఞాపించాడు, నేను క్రీస్తునని ఎవరితో మీరు చెప్పొద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ ముగ్గురికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, మనుష్య కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచు వరకు మీరు చూసిన ఈ దర్శనాన్ని మీరు ఎవరితోటి చెప్పొద్దు అని ఖండితముగా వాళ్ళకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భం ఏంటంటే, అబ్బాయి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజల కొరకు సర్వమానవాళి పాపపరార్థమై ఆయన హింసించబడి చంపబడతారు, సమాధి చేయబడతారు, 3వ దినాన తిరిగి లేస్తారు. అలా 3వ దినాన తిరిగి లేచే వరకు ఈ సాక్ష్యం మీరు ఎవరితో కూడా చెప్పొద్దని చెప్పి వారికి ప్రభువే ఆ శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని చూస్తాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమున వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు మనం వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించి కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు, 3వ దినాన ఆయన మరలా తిరిగి లేచును. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి జరగబోయేటటువంటి అవమానము, యేసుక్రీస్తు ప్రభు వారికి విధింపబడేటటువంటి శిక్ష, యేసుక్రీస్తు ప్రభు వారు పడబోయేటటువంటి ఆ భయంకరమైన శ్రమ వేదన అంతా ముందుగా ఎరిగి ఉన్నవాడై ఈ 12 మంది శిష్యులను తీసుకుని యెరూషలేముకు వెళుతూ చెప్తున్నాడు, అయ్యా మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించబడతాడు, వారేమో ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకు సిలువ వేయుటకు వారు అన్యజనులకు అప్పగిస్తారు, మనుష్య కుమారుడు మరణించి 3వ దినాన మరలా తిరిగి లేస్తాడు అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీని గురించి పౌలు గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, కొరింథీయులకు రాస్తున్న 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు కూడా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపపు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఒకనాడు సౌలుగా ప్రకటించబడినటువంటి వ్యక్తి, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, క్రైస్తవులను ఓచుకోత కోసి హింసించి అనేకులను రాళ్లతో కొట్టించి చంపినటువంటి వ్యక్తి, ఒక హింసావాది, స్వనీతిపరుడు, యోధా మతమే మార్గమని తలంచినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుతో మాకు సంబంధం లేదనుకున్నటువంటి ఒక వ్యక్తి పౌలుగా మారిన తర్వాత, క్రీస్తు యొక్క స్వరూప్యం చేత రక్షించబడిన తర్వాత అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అంటాడు, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేసి ఉండకయుందురు. కరెక్టే కదండి? ప్రభు పలానా అని తెలుసుంటే ఆయన సిలువ వేస్తారా? ప్రభు దైవ కుమారుడని తెలిస్తే వారు ఆయన సిలువ వేసి చంపుతారండి? అసలు చంపరు. అంటే ప్రభు అది మర్మముగా దాచి ఉంచాడు, ఎవరికి తెలియకుండా దాన్ని సీక్రెట్గా దాచి ఉంచాడు. మరి నీకేం తెలిసిందయ్యా? నువ్వెందుకు మరి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావు?
నువ్వెందుకు ప్రభువుని గురించి అంత దృఢంగా చెప్తున్నావు అని అడిగితే పౌలుకి తిమోతికి ఒక మొదటి ఉత్తరం రాస్తూ మొదటి అధ్యాయం 11వ వచనంలో ఏమంటారు తెలుసా? నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకంటే తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవుడి స్తోత్రం. ఎలా చేశాడంట? తెలియక. ఏమని తెలియక? ఆయన క్రీస్తుని తెలియక. ఏమి తెలియక? ఆయన రక్షకుడని తెలియక. ఏం తెలియక? ఆయనే మోక్షానికి మార్గం అని తెలియక ఆయన క్రైస్తవులను హింసించాడు, క్రైస్తవులను ఓచుకొతకొచ్చాడు, భయంకరంగా వేధించాడు. అందుచేత తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని అని చెప్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన హింసించారుగా. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత ఘోరంగా అవమానపరిచారు, ఎంత భయంకరమైనటువంటి దెబ్బలతో ఆయనను హింసించారు, అంత బాధను అనుభవించాడు. ఆయన తెల్లవారుజాము మొదలుకొని ఆయన 3 గంటల వరకు సిలువలో ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖకరమైన పరిస్థితులను అనుభవించాడు కదా. మరి అలాంటి క్రీస్తు ప్రభు వారు మరి ఆ క్రింద ఆయన హింసించుచున్నటువంటి వారిని చూసి పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నటువంటి మాట ఎంత గొప్ప మాట అండి. అలా క్షమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అలా ప్రేమించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ మొదటి మాటకు పెట్టబడిన పేరే క్షమావార్త. క్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే తనను హింసించినటువంటి వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అంటే ప్రభువే సిలువలో వేలాడుచు కూడా, ఆయన శిక్షలో ఉండి కూడా తనను హింసిస్తున్నటువంటి వారిని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మాట రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించొద్దు. మిమ్మల్ని హింసించే వారిని ఏం చేయాలంట? దీవించాలంట. నిన్ను హింసిస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ అంటావా? నేను ఎందుకు చూస్తున్నానో కానీ నేను కనుక ఒక మాట అన్నానంటే శాపం వచ్చి కొట్టుకుపోతావు అంటారండి పెద్ద మునీశ్వరులాగా. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి కానీ శపించడానికి వీలు లేదు. ఎవరిని శపించొద్దు అంటాడు. అదే పౌలు గారు అంటాడు, కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను ఎవరికి మీరు చేయొద్దు అంటాడు. సో బైబిల్ చెప్తున్న సారాంశం, కొత్త నిబంధన సారాంశం అంతా ఏంటంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, దీవించుడి అప్పుడు మీరు దీవించబడతారని మరి కొత్త నిబంధన సారాంశం. యేసయ్య ప్రేమను చూపించడానికి వచ్చాడు, ఆయన ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు, ఆయన ఫర్గివ్నెస్ అంటే ఏంటో తెలియజేయడానికే ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెప్తున్నారు, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో అక్కడ కూడినటువంటి సమస్త సమాజముతో, సంఘముతో, అక్కడ కూడిన సమస్త ప్రజానీకముతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్బాయి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అని అంటే మీరేం చేయాలి? మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఒక సూచన, ఒక ఆజ్ఞ, లేకపోతే ఒక షరతు అనుకోండి. ఇది ఏమనుకోండి, చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి. ఇది చేస్తే చాలు ప్రభు యొక్క క్షమాపణ, ఆయన కృప నిరంతరము కూడా మనపైన ఉంటుందని మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడతా ఉంది. ఈ మాట చాలా అద్భుతమైన మాట చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనం ఏం చేస్తాం? ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, ఇదిగో నేను ఎందుకు చూస్తున్నా ప్రభు మోహం చూసి ఆగుతున్నాను తప్ప, లేకపోతే మాకు వచ్చు బూతులు, మాకు వచ్చు తిట్లు, మేము అనగలం, మేము చెప్పగలం, మేము చేయగలం అంటావా? దూషిస్తే 10 మాటలు, ఒక్క మాట అంటే మాటకు 10 మాటలు అంటావు, నీలో క్షమాపణ ఉండదు. కనుక దోషణకు ప్రతి దోషణ ఆయన చేయలేదు. రెండవ మాట ఏంటంటే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పెట్టబడుతున్నారు కానీ బెదిరించాడా?
ఏమంటారు తెలుసండి, నాతో పెట్టుకున్నామనుకో ఇంకేముండదు అంటారా? చాలా మంది ఏమంటారండి, ఆయన శ్రమ పెడుతున్నారు అనుకోండి, ఇదిగో నేను ఓపు పడుతున్నా, చాలా ఓర్పు పడుతున్నా, నాకు కానీ కోపం వచ్చిందంటే నేను మామూలుని కాదు, నీ అంతు చూస్తా, నేను ఎప్పటికైనా నీ తాట తీస్తా, నీ అంతు చూడకుండా నేను నిద్రపోను, నువ్వు అనేవన్నీ నా మనసులో పెట్టుకుంటున్నాను అంటావు కదా. ఇక్కడ ఈ మాట ఏమంటాడంటే, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు గట్టిగా కళ్ళారు చేస్తే అక్కడ ఎవడ ఉండడం. ఆయన పట్టుకుండా వెళ్ళినప్పుడే పెద్ద వీరుళ్ళు ధీరుళ్ళు లాగా సంకెళ్ళు పుచ్చుకుని, కత్తులు పుచ్చుకుని, మరి సైనికులు పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుని బయలుదేరి వెళ్ళారు యేసయ్యను బంధించి తీసుకొద్దామని. ప్రభు అన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నాడు. మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము అన్నారు. నేనే ఆయనను అన్నాడండి. ఆ ఒక్క శబ్దానికే వెనక్కి తగ్గి బోర్ల పడ్డారు వాళ్ళు. అలాంటి వాళ్ళు యేసు ప్రభుని పట్టుకుని తీసుకెళ్లడం, ఆయన హింసించడం వాళ్ళ వల్ల అవుతుందా? అసలు కానే పని. కానీ ఆయన తనంతట తాను అప్పగించుకున్నాడు. ఆయన శ్రమ పెట్టబడిన, హింసించబడిన, ఆయన వారికి వార్నింగ్ ఇవ్వాల, బెదిరించలేదు. వాళ్ళు మిమ్మల్ని చూడండి, నా రాజ్యం వచ్చినప్పుడు మీ గొడవ తెలుస్తా, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీ అంతు తెలుస్తానని ప్రభు వారిని ఏమాత్రం కూడా బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చెప్తున్నాం. మనం అనుకోవచ్చు, ఆ ఒక మాట కాదండి, 2 మాటలు కాదండి, ఎన్ని మాటలు అన్నారో తెలుసండి, మమ్మల్ని ఎలా ఓర్చుకోమంటారండి. మరి ఒకసారి కాదండి, 2 సార్లు కాదండి, చాలా సార్లు క్షమించానండి. ఇక అస్తమానం క్షమించడం అంటే ఎవరి వల్ల అవుతుందండి? మనం ఏమన్నా దేవుళ్ళు ఏంటండి క్షమించడానికి? మన వల్ల వేసొచ్చే పనండి అది అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు తెలుగుగా మాట్లాడుతూ ఉంటారండి. క్షమించబడతావు, లేదా క్షమించకుండా అలాగే ఉంచుకో, నీ పాపాలు నీ మీద అలాగే ఉంటాయి. నువ్వు క్షమించగలిగితే నువ్వు క్షమించబడతావు, క్షమించకపోతే ఆ దోషాలు నీ నెత్తి మీదే ఉంటాయి, అక్కడికి పోవయి. ఇక్కడ అంటున్నాడండి, మరి మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో మనం చూస్తే, స్టెఫను ఆయన సంఘ పెద్దల్లో ఒకడైనటువంటి స్టెఫను, అక్కడ ఉన్నటువంటి సౌలుగా ఉన్నప్పుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు విరోధులు, యేసుక్రీస్తు విరోధులు, యోధా మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి, మత పిచ్చి పెట్టేసి ప్రతి ఒక్కరికి మనుషులను కూడా చూడకుండా క్రూరంగా హింసించి చంపుతున్నారండి. మత పిచ్చి ఏం చేస్తారంటే మనుషులను చంపుతుంది, మధ్యనుల కింద చేస్తుంది, హింసకుల కింద చేస్తుంది, నరహంతకులుగా చేస్తుంది. మత పిచ్చ పట్టకూడదు చాలా మందికి, ఎవరికి మత పిచ్చ. అలాగే మత పిచ్చ వాళ్ళు స్టెఫను పట్టుకున్నారు, తల రాయేసి రాళ్లతో కొట్టేస్తారు. ఇక చావు బతుకుల మధ్య ఉన్నట్టు చెప్పను. ఆయన మోకాలుని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో మోకాలుని ఆకాశం వైపు కన్నులెత్తి చేతులెత్తి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో కేకలు వేస్తాను. స్టెఫన్ ఏమన్నా మామూలుగా కొట్టారండి, వాళ్ళు చావు దెబ్బలు కొట్టారండి రాళ్లతోటి. చావు చిత్త కొట్టేస్తే చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, కాసేపులో కూసేపట్లో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆ స్టెఫను మోకాళ్ళుని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద మోపకయ్యా, వీళ్ళేదో తెలియక చేశారయ్యా, నన్ను హింసించారయ్యా, నన్ను రాళ్లతో కొట్టారయ్యా అని పెద్ద శబ్దంతో ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. క్షమించలేకపోతే మనము క్షమించబడం. క్షమాపణ నీలో లేకపోతే క్షమాపణ నీ మీదకు రాదు, విడుదల నువ్వు పొందలేవని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మొదటిది, క్రీస్తు తన్ను తాను ఓర్చుకున్నాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఆయన బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి శిరస వహించిన వాడుగా ఉన్నాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడి సావు బతుకుల మధ్యలో ఉండి కూడా ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలాగే 1999 జనవరి 22వ తేదీన గ్రహం స్టైన్ అనబడినటువంటి ఒక మిషనరీ తన భార్య 3 బిడ్డలతో ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. ఆయన అనేక మంది అందిస్తూ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేక మందికి క్రీస్తు ప్రేమను చాటి చెబుతున్నటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ అల్లరిమూక క్రీస్తు విరోధులు, క్రీస్తును విరోధంగా చూసే విషం సర్పములు లాంటి వాళ్ళు అర్ధరాత్రి సమయంలో తన మిషనరీ పని ముగించుకుని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆ సుమోలో ఆయన తన 2 పిల్లలు మాత్రమే ఉన్నారు.
అర్ధరాత్రి వారిని చుట్టుముట్టి ఆ వెహికల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించి వారిని సజీవ దహనం చేస్తారండి. ఎంత దారుణం అంటే ఆ పిల్లలు ఆ కారులో కాలిపోతూ డాడీ 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 అని పెద్ద శబ్దంతో మరి గావు కేకలు పెడుతూ ఉంటే తండ్రి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో, ఆ తండ్రి ఆ బిడ్డలిద్దరూ కూడా సజీవంగా అందులో దహించి వేయబడ్డారండి. ఇక మిగిలిందల్లా గ్లాడియస్ స్టైన్, ఆ గ్రహం స్టైన్ గారి యొక్క భార్య, మరొక కుమార్తె మిగిలి ఉన్నారు. ఈ విధంగా ఆయన సజీవ దహనం చేసి చంపినటువంటి ఆ అల్లరి మోకకు ఆనాటి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. గ్లాడియస్ స్టైన్ గారిని అడిగారు, ఆమె కుమార్తెని అడిగారు, మరి ఇలా మరణశిక్ష వేస్తామని. ఆమె ఏం చెప్పిందో తెలుసా? నా భర్తను నా పిల్లలిద్దరిని చంపినటువంటి వారిని క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి, వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దని చెప్పి మరి అద్భుతంగా క్షమాపణ తెలియజేసిందండి ఆ తల్లి. నిజంగా ఆమెకు చేతులెత్తి దండం పెట్టచ్చు. క్రీస్తు ప్రేమ అంటే అదే. క్రీస్తు ప్రేమ ఆమెలో ఉండబట్టే తన భర్తను, తన ఇద్దరు పిల్లలను సజీవ దహనం చేస్తున్నటువంటి వారిని క్షమించే మనసు ఉందంటే అదే యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ అర్థం కాక మీరు మనుషులను చంపుతున్నారు. మనిషిని మనిషిగా ప్రేమించటం లేదు, మనిషిని క్షమించటం లేదు. ఒక మానవత్వం మీలో నశించిపోయింది. క్రూరత్వం అనేటటువంటిది చూసుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్తపనం హింసించిన వారి కొరకు ప్రార్థన చేసుకో. గ్లాడియస్ స్టైన్ తన భర్తను, తన పిల్లలను చంపినటువంటి వారిని హృదయపూర్వకంగా క్షమించగలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత ఘోరాతి ఘోరంగా హింసించబడి కూడా ఆయన తనను హింసించినటువంటి వరకు ప్రార్థన చేసి వారిని క్షమించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సరే మంచిదండి పాస్టర్ గారు, మీరు అన్నట్టే క్షమిస్తామండి, ఒకసారి క్షమిస్తాం, లేకపోతే 2 సార్లు క్షమిస్తాం, కానీ అస్తమానం ఏం పనండి క్షమించడానికి అనుకోవచ్చు. ఓ రోజు పేతురు గారు అన్నాడు, మత్తయి 18:21-22 వచనాల్లో చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పుదని చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లా అని అడిగాడండి. ఎన్ని మార్లు? ప్రభు అన్నాడు, నాయన 7 మార్లు కదయ్యా, 70 ఏండ్ల మార్లు మటుకు క్షమిస్తానే ఉండాలన్నాడు. పేతురు గారు అడిగిన దాంట్లో ఏంటంటే, పాత నిబంధన ప్రకారం 7 తప్పిదాల వరకు క్షమాపణ ఉండేది, తర్వాత మరణశిక్ష విధించబడేది. ఇప్పుడు పేతురు గారు కూడా ఏమనుకుంటున్నాడంటే, ప్రభువా 7 మార్లు క్షమిస్తే సరిపోద్దా అన్నాడు. పేతురు గారు అన్నాడు, కాదు నాయన, బ్రతికున్నంత కాలం క్షమిస్తూనే ఉండాలి నాయన అన్నాడండి. అంటే బ్రతికున్నంత కాలం మానవుల్లో ఏదో తప్పుదాలు, ఏదో దోషాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభు నిన్ను క్షమిస్తూనే ఉండాలి. ప్రభు నిన్ను క్షమిస్తూనే ఉండాలంటే నీవు కూడా నీ సహోదరుని క్షమిస్తూనే ఉండాలి, అతను ప్రేమిస్తూనే ఉండాలి, ద్వేషించకూడదు. అదే మరి పేతురు గారితో ప్రభు ఇచ్చినటువంటి సందేశం. 18-24 వరకు చూస్తే, ఒక యజమానునికి ఒకడు 10,000 తలాంతులు బాకీ ఉన్నాడంటండి. ఒక యజమానునికి ఒకడు 10,000 తలాంతులు బాకీ ఉన్నాడంటండి. తలాంతు ఒక్కంటికి 3,600 రూపాయలు, అంటే 3,60,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంతండి? 3,60,00,000 బాకీ ఉన్నాడు. యజమానుడు అడిగాడు, అబ్బాయి నా బాకీ ఎప్పుడు తీరుస్తావు అని అడిగాడు. వీడంటాడు, అయ్యా అయ్యా నేను క్షమించలేనయ్యా, నీ అప్పు నేను తీర్చలేనయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించని కాళ్ళ మీద పడ్డాడు. అయితే అతడు అన్నాడు, సరేరా నీ బాకీ నేను చెల్లించేశాను, నీ చీటీ తెచ్చి దాన్ని కొట్టేసుకో, చెల్లించేసినట్టు రాసేసుకోమన్నాడు. రాసేసుకున్నాడు. వీడు సంతోషంగా దారంట వెళ్ళిపోతున్నాడు. వీడికి ఒక 100 దేనారాలు అప్పు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. దేనారం అంటే ₹10, 100 దేనారాలు అంటే ₹50. వీడు అప్పు ఎంత క్షమించబడింది? 3,60,00,000 రూపాయలు సుమారు క్షమించబడింది. ఈ వీడికి రుణం ఎంత? 100 దేనారాలు. 100 దేనారాలు అంటే దేనారం ఒక్కంటికి ఎంత? ₹10. అంటే 100 దేనారాలు అంటే ₹50 అచ్చి ఉన్నటువంటి వాడు. రేపు నా బాకీ ఎప్పుడు తీరుస్తావు అన్నాడు. అయ్యా అయ్యా ఇచ్చేస్తానయ్యా, కాస్త ఆగండి బాబు అన్నాడు. నా అప్పు తీరుస్తావా తీర్చమని చెప్పి ఆయన సావచేత కొట్టాడు. ఎంతకే? ₹50. ఇది ఆ యజమానుని యొక్క వేరొక దాసుడు చూశాడు. చూసి ఆ వార్త తన యజమానుని దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా అయ్యా మీరు వాడికి 10,000 తలాంతులు మీరు క్షమించారు కదండి, వాడు 100 దేనారాలు క్షమించలేక అతను పట్టుకుని సావచేత కొడుతున్నాడు అయ్యా అన్నాడు. వాడు తీసుకురండి పిలిచాడు. నీకు దయాదాక్షిణ్యం లేనివాడు, నువ్వు క్షమాపణ లేనివాడు రా, నీకు 10,000 తలాంతులు నేను క్షమిస్తే 100 దేనారాల అప్పు నువ్వు క్షమించలేవా, కాబట్టి ఇప్పుడు నా అప్పు వడ్డీతో సహా చెల్లించు, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి వెళ్ళిపోట జైల్లో పాడేస్తాం, కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు అక్కడ నుంచి బయటకు రావు అంట. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడతారు. మీరు మీ సహోదరుల యొక్క పాపములను క్షమించిన ఎడల, వారి తప్పుదాలను క్షమించిన ఎడల
పరలోకమందున్న తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు అంటున్నాడు. ప్రభువే చెప్తున్నాడు స్వయంగా, అప్పుడు మీరు క్షమించబడతారు అంటున్నాడు. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయినట్లు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించండి, వారిని క్షమించండి అని చెప్తూ ఉన్నాడు. ఇదే క్షమావా